Hello students, welcome to Victory Studies. Okay students, మరి ఈ వీడియోలో కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని ఎక్సర్సైజ్ 4.b లోని ఫస్ట్ సెక్షన్ లోని 7 క్వశ్చన్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 4.b సెక్షన్ 2 చెప్పి ఈ లెసన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 ఎక్సర్సైజ్లు మాత్రమే ఉంటాయి. అవును బ్రదర్, ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు. చూడండి, ఈ ఎక్సర్సైజ్ ను బేసిక్ గా చేసుకొని మీరు ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి, ఎందుకంటే అక్కడనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి అర్థం అవుతుంది. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్స్ చేయకపోవడానికి కారణం అంటే ఈ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చాలా సిలబస్ అనేది ఉంది, త్వరగా కంప్లీట్ అవ్వదు అనమాట. ఇంకా ఎగ్జాంపుల్స్ అంటే ఆల్రెడీ ఎక్సర్సైజ్ ఆన్సర్స్ అంటే ఎలా చేయాలి, ఒకవేళ మీ కాడ మెటీరియల్ ఉన్నా అర్థం కాకపోవచ్చు. ఒక విషయం చెప్పాలంటే ఉన్న దాంట్ ఆన్సర్లు ఉన్న కొంచెం ఎక్సర్సైజ్ అనేది అర్థం కాకపోవచ్చు, అంటే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ అక్కడనే ఆన్సర్ ఉంటుంది. ఒక్కసారి కొంచెం బేసిక్ అర్థం చేసుకుని మీరు ఈ ఎక్సర్సైజ్ విని ఆ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మళ్ళీ టైం లేదు, ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, కొంచెం నా ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ లేట్ చేయడం జరిగింది అనమాట. కొంచెం స్మాల్ సర్జరీ అనేది జరిగింది అనమాట చేతికి, అంటే అందుకే నేను వీడియోస్ లేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పర్లేదు, ఓకే, ఇంకా కంటిన్యూ చేస్తాను. నేను చేయకూడదు అనుకున్నాను, కానీ ఎందుకంటే సిలబస్ ముందరకు వెళ్ళాలనే ఆలోచనతో చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళా ఖచ్చితంగా మనకి ఫైనల్ ప్రిపరేషన్, అలాగనే 10th క్లాస్ ఫైనల్ ప్రిపరేషన్, అలాగనే పాలిటెక్నిక్, మళ్ళీ అప్పుడు నాకు ఆ వీడియోస్ అనేటివి లేట్ అవుతుంది అనమాట. అందుకే నేను వీలున్నప్పుడు వరకు ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికనే ట్రై చేస్తాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 14th లెసన్స్ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కానీ కొంచెం టైం అయినా కానీ నేను పర్ఫెక్ట్ వీడియోతో ఖచ్చితంగా పర్ఫెక్ట్ అర్థమయ్యేటట్టు సింపుల్ మెథడ్ లోనే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. అదైతే కానీ ఎగ్జామ్స్ లోపలనే నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. దానికోసం ఏం లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, ఏం పర్లేదు. ఖచ్చితంగా మీరు సపోర్ట్ కొనండి, నేను కూడా మీకోసం సపోర్ట్ గా ఉంటాను. ఓకే, మరి ఇక్కడ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అలాగే మీరు డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల మీకు మోడల్ పేపర్స్ అలాగనే లేకుంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకోసం. ఆ టైం లేదు, ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను. ఓకే, ఎక్సర్సైజ్ 4.b లోని సెక్షన్ 1 లోని ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎలివేట్ I power of 18 plus 1 by I whole power of 25 whole cube. అంటే ఇక్కడ చూడండి, మనము అంటే దీని ఆన్సర్ అనేది కనుక్కోవాలి. ఓకే, క్లియర్. ఇక్కడ అంటే దీని ఆన్సర్ అనేది మనం కనుక్కోవాలి, కానీ ఇక్కడ చూడండి హోల్ క్యూబ్ లో కనుక్కోవాలి. మనకి తెలుసు ఈ a ప్లస్ b హోల్ క్యూబ్, a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అని ఇదంతా చేసే తలకలా ఎందుకు మనం ఆ ఫార్ములాలు ఉపయోగించలేమంటే ఇక్కడ పవర్ 18 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఇంత పెద్ద పెద్ద పవర్లు ఉన్నప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి ఎలా చేయాలి అదే నేను చెప్తున్నాను కదా, సింపుల్ మెథడ్ లోనే అర్థమైన మెథడ్ లోనే మీకు ఫార్ములాస్ రాసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, కొంచెం సమయం పడుతుంది. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, అంటే ఫస్ట్ వీటి వాల్యూస్ అనేది కనుక్కున్నాం. ఇక్కడ ఏంటి మనకి హోల్ క్యూబ్ అనేది చేయాలి. ఫస్ట్ వీటి ఆన్సర్లు ఏందో కనుక్కున్నాం, కనుక్కున్న తర్వాత వచ్చిన ఆన్సర్ ని క్యూబ్ చేద్దాం అంతే. ఓకే, మరి చూద్దాం సొల్యూషన్. ఇక్కడ చూడండి, గివెన్ ద I power of 18 plus 1 by I whole power of 25 whole cube. Okay, you have I power of 18 అంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఏంది I power of 18 దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, I power of 18 ఏమని రాసుకోవచ్చు, I power of 2 whole power of 9 రాసుకోవచ్చు కదా. దీని ప్రకారం ఇక్కడ చూడండి, a power of m whole power of n equal to a m into n కదా. అంటే ఇప్పుడు 2 into 9 18 అంటే నేను ఆ పవర్ ని విడదీస్తున్నాను అంతే. ఓకే, అంటే ఇంకో పవర్ లెక్క చేంజ్ చేసుకుంటున్నాను, పవర్ మీదకి పవర్. అంటే 2 into 9 18 సేమ్ అదే వచ్చింది కదా, నేనేం చేయలేదు. ఓకే, ఇక్కడ I స్క్వేర్ చూడండి, సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లం, సింపుల్ గానే చెప్తాను. I స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత మనకి -1 కదా, -1 హోల్ పవర్ ఆఫ్ 9. చూడండి I స్క్వేర్ ఆన్సర్ -1, పవర్ ఆఫ్ 9 అలాగనే ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 9 అనేది ఏంటి మనకి ఆడ్ నంబర్. ఎప్పటికైనా సరే మనకి మైనస్ నంబర్ కి ఈవెన్ నంబర్ ఉందనుకోండి మనకి ప్లస్ లో వస్తుంది ఆన్సర్. అదే మైనస్ నంబర్ కి ఆడ్ నంబర్ లో ఉందనుకోండి మనకి మైనస్ అనేది వస్తుంది. అంటే దీని ఆన్సర్ ఎంత -1 అనమాట. అంటే -1 ని 9 సార్లు ఇంటూ చేస్తే మనము -1 అనేది వస్తుంది. ఓకే, అర్థమైంది. అంటే పవర్ ఇక్కడ 8 ఉంది అనుకోండి మనకి +1 వస్తుంది, అదే ఇక్కడ 9 ఉంది మైనస్ వచ్చింది అనమాట, అందుకే. ఓకే, అంటే I పవర్ ఆఫ్ 18 ఆన్సర్ ఎంత -1. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు ఏముంది రెండోది చూద్దాం. 1 by I హోల్ పవర్ ఆఫ్ 25. ఓకే, ఇప్పుడు చూడండి
రేషనలైజేషన్ చేద్దాం. ఎందుకు? ఐ ఉంది, ఐ అంటే ఏంది మనకి రూట్ -1. రూట్ లో ఉన్నప్పుడు డినామినేటర్ మనం ఏం చేస్తాం? రేషనలైజేషన్ చేస్తాం కదా. అంటే 1/i ఇంటూ i/i అంటే రేషనలైజేషన్ చేశాను. డినామినేటర్ లో ఉన్నదాన్ని న్యూమరేటర్ డినామినేటర్ తో మల్టిప్లికేషన్ చేశాను. హోల్ పవర్ ఆఫ్ 25 అలాగనే ఉంది. ఓకే క్లియర్. ఇక్కడ చూస్తే మనము ఇంటూ చేద్దాం. 1 ఇంటూ ఐఏ కదా, అంటే 1 తో ఏది ఇంటూ చేస్తే అదే నంబర్ వస్తుంది. 1,00,000 ఇంటూ 1 లక్షనే వస్తుంది. 100 ఇంటూ 1 100 వస్తుంది. ఓకే అలా అనమాట. ఐ ఇంటూ ఐ స్క్వేర్ కదా, అర్థమవుతుందా? 1 ఇంటూ ఐ ఇంటూ ఐ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 25. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి మళ్ళా ఐ బై ఐ స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత మనకి? -1 కదా, -1 హోల్ పవర్ ఆఫ్ 25. ఓకే, ఈ 25 ని రెండింటికి అప్లై చేయండి ఇప్పుడు. అంటే ఇగో ఈ ఫార్ములా ప్రకారం a by b హోల్ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m బై b పవర్ ఆఫ్ m. అంటే హోల్ పవర్ m ఉంది అనుకోండి, న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి సమానం అవుతుంది. ఇప్పుడు హోల్ పవర్ ఆఫ్ 25 ఉంది అంటే రెండింటికి సమానం చేయండి. i పవర్ ఆఫ్ 25 బై -1 హోల్ పవర్ ఆఫ్ 25. ఇక్కడ గమనిస్తే మనకి 25 అనేది ఏంది? ఇగో ఇందాక ఇక్కడ చెప్పిన కదా ఆడ్ నెంబర్ ఉంటే మనకి మైనస్ వస్తుందని. మరి ఇప్పుడు 25 అనేది మనకు ఆడ్ నెంబర్ అంటే కింద డినామినేటర్ ఏం మిగులుతుంది? -1 వస్తుంది. అంటే i పవర్ ఆఫ్ 25 బై -1. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు 2/-1 రాశాను అంటే ఏం రాసుకుంటాం? -2 రాసుకుంటాం కదా. అంటే డినామినేటర్ 1 లేకపోతే మనకి 1 ఉన్న ఒకటే లేకుండా ఒకటి కాబట్టి ఇప్పుడు డినామినేటర్ -1 కాబట్టి ఇంకా అది -2 అవుతుంది. అది 3/1 ఉంది అనుకోండి, ఏం రాస్తాం? 3 అని రాస్తాం. ఇక్కడ కూడా మనకి i పవర్ ఆఫ్ 25/1 ఉంది కాబట్టి ఏమొస్తుంది అప్పుడు? i పవర్ ఆఫ్ 25. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇంకా అంతే. మళ్ళీ దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, i పవర్ ఆఫ్ 25 ని -i ఇంటూ i పవర్ 24 ఇంటూ 1 i. చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. -i హోల్ పవర్ ఆఫ్ 24 ఇంటూ i అంటే ఏం చేశాను? ఈ 25 ని విడదీసిన అంటే 24i ఇంటూ i. ఇక్కడ చూడండి a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m ప్లస్ n. అంటే 24 ప్లస్ 1 ఏమవుతుంది? 25. అంటే ఇక్కడ ఇటు పక్క ఏమో 24i పెట్టినాను, అటు పక్క ఒక i పెట్టాను. ఆ రెండింటిని ఇంటిలో చేస్తే మనకి ఏమవుతుంది ఆన్సర్? a పవర్ ఆఫ్ m ప్లస్ n. అంటే 24 ప్లస్ 1 ఎంత? 25 అనమాట. క్లియర్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి i24 ని ఇంకా చేంజ్ చేయండి. i24 ని ఏమని రాసుకోవచ్చు? 4 పవర్ ఆఫ్ 6 అని రాసుకోవచ్చు. ఎంత? 4 పవర్ ఆఫ్ 6 అంటే 4 6 24 ఇంటూ i. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చాయి ఈ i అలాగనే పెట్టేశాను. ఈ 24 i పవర్ ఆఫ్ 24 ని నేను చేంజ్ చేశాను, మైనస్ అలాగనే ఉంది. ఓకే క్లియర్. ఇప్పుడు చూస్తే మనకి ఇదంతా ఈవెన్ నంబర్. i లో ఏముంది మనకి? అంత ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఆన్సర్? 1 అనేది వస్తుంది. ఇదంతా i లో పవర్. ఇక్కడ చూడండి దీన్ని స్క్వేర్ రూపంలో చేసుకుంటే మళ్ళీ 2 స్క్వేర్ అవుతుంది. మళ్ళీ అంటే మొత్తం ఈవెన్ నంబర్ ఉంది. అంటే ఈవెన్ నంబర్ ఉంది కాబట్టి మనకి 1 అనేది వస్తుంది. కాబట్టి మైనస్ ఇక్కడ చూడండి మైనస్ దీని మొత్తం ఆన్సర్ ఎంత? 1 ఇంటూ i. ఓకే క్లియర్. దీని మొత్తం ఆన్సర్ 1 మైనస్ కాబట్టి మైనస్, i ఉంది కాబట్టి i. 1 ఇంటూ i ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్, అంతే. క్లియర్. అంటే 1/i హోల్ పవర్ ఆఫ్ 25 ఆన్సర్ ఏమొచ్చింది? -i అనేది వచ్చింది. ఓకే క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి i పవర్ ఆఫ్ 18. i పవర్ ఆఫ్ 18 మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? -1 కదా, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడుతున్నాను. 1/i హోల్ పవర్ ఆఫ్ 25 ఆన్సర్ మొత్తం ఎంత వచ్చింది మనకి? -i అనేది వచ్చింది. ఎంత? -i. ఇంకా హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ i చూడండి i. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే -1 కామన్ తీస్తాను. -1 క్యూబ్ కామన్ తీస్తున్నాను. ఎందుకు? ఇక్కడ చూడండి -1 అంటే ఏంటి మనకి? -1 ఎలాగుంటుంది? -1 ఇంటూ 1. ఓకే, 1 1 జా 1 -1. ఓకే క్లియర్. అదే -i ఎలా ఉంటుంది అంటే -1 ఇంటూ y. ఓకే, 1 ఇంటూ i మైనస్ కాబట్టి మైనస్. అంటే ఇందులో -1 ఇందులో -1 కామన్ తీస్తున్నాను అనమాట. ఇక్కడ హోల్ క్యూబ్ కాబట్టి -1 క్యూబ్ కామన్ తీసాను. ఓకే క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ప్లస్ i హోల్ క్యూబ్. చూడండి నేను ఏం తీసాను కామన్? -1 క్యూబ్ అంటే -1 క్యూబ్ కామన్ తీసాను. ఇంకా మిగిలినటి మాత్రం రాసేసాను. ఓకే క్లియర్. ఇప్పుడు గమనిస్తే మనకి a ప్లస్ b హోల్ క్యూబ్ ఇప్పుడు సింపుల్ గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు చిన్న నంబర్లు కదా. ఇక్కడ -1 క్యూబ్ ఆన్సర్ ఎంత మనకి? బాగా వినండి. ఇప్పుడు చూడండి
1 క్యూబ్ ఆన్సర్ ఎంత మనకి -1. 1 తో ఇగో ఇదంతా ఏమొచ్చింది -1 వచ్చింది కదా. ఈ 1 తో ఇది ఇంత ఇంటూ చేస్తే ఏమొస్తుంది అదే వస్తుంది. మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు 2 into 1 ఉంది అనుకోండి ఏమొస్తుంది 2నే వస్తుంది. ఇప్పుడు -1 into ఇదంతా ఉంది అంటే ఏమొస్తుంది మైనస్ వస్తుంది. ఓకే క్లియర్. 1 తో ఇదంతా ఇంటూ చేస్తే ఇంటూ ఇంకా మైనస్ కాబట్టి మైనస్ అంతే. ఓకే క్లియర్. ఇప్పుడు ఇక్కడ a + b హోల్ క్యూబ్ అనేది వాడదాం. అర్థమైందా? ఇదంతా మైనస్ అయిపోయింది. ఇది ఇప్పుడు a క్యూబ్ + 3a² b + 3b² + b క్యూబ్ అనేది వాడదాం. a క్యూబ్ ఫస్ట్ a క్యూబ్ కాబట్టి 1 క్యూబ్ ప్లస్ 3 into a² అంటే 1² తర్వాత b ఏముంది i ప్లస్ 3 into a ఎంత 1 ఇగో ఇది a ఇది b b² అంటే i² ప్లస్ b² అంటే b క్యూబ్ అంటే i క్యూబ్. ఓకే ఇప్పుడు చూడండి సింపుల్ ఈక్వేషన్ మీకు సింపుల్ చెప్తాను. 1 క్యూబ్ ఆన్సర్ 1 కదా మైనస్ ఇక్కడ చూడండి మైనస్ 1 క్యూబ్ ఆన్సర్ ఎంత 1. ఇప్పుడు చూడండి మీరు చాలా మంది ఇక్కడ అంతా ఇలా మీ ఇంటికి ఇబ్బంది పడతారు. అట్టప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లేస్ లోపల ఉన్నంత వరకు చేసేసేయాలి. తర్వాత ఆ ప్లేస్ లేదు తర్వాత అక్కడ ఉన్నది 3 into 1² ఆన్సర్ ఎంత 1 కదా అంటే 3 into 1 into 1² ఆన్సర్ ఎంత 1 into 3 కదా 3 into i 3i ప్లస్ 3i అంటే ఈ ప్లస్ లోపల మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది 3i వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడతాం. లేదు ఇక్కడ చూడండి 3 1 జా 3. ఓకే బాగుందండి 3 1 జా 3 ఇంటూ i² ఆన్సర్ ఎంత మనకి -1 కదా అంటే ఇప్పుడు ఏమొస్తుంది -3 అంటే ప్లస్ ఇంటూ -3 అనమాట. ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఉంది ప్లస్ పెట్టినాం అనుకోండి అప్పుడు మనకు మైనస్ వచ్చింది -3 వచ్చింది ప్లస్ ఇంటూ -3 ప్లస్ i క్యూబ్ ఆన్సర్ ఎంత మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది -i అంటే -i. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా అక్కడ మైనస్ ఎందుకు పెట్టారు అనుకున్నారు. i క్యూబ్ ఆన్సర్ ఎంత మనకి -i ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఓకే క్లియర్. ఇంకా అయిపోయింది ప్రాబ్లం చాలా సింపుల్ ఉంటుంది మైనస్. ఇప్పుడు ఏం చేయాలి నంబర్లన్నో పక్కకి ఐలన్నో పక్కకి కలుపుదాం. 1 -3 ఓకే ఇవన్నీ నంబర్లు 1 -3 చేస్తే ఏమొస్తుంది -2 అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అయినప్పుడు -2. ఓకే 3i -i అంటే 3i లోపల ఒక i తీసేసి ఎంత ఉంటుంది 2i అంటే ప్లస్ 2i. ఓకే ఇప్పుడు ఏం చేయాలి మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయి మైనస్ ప్లస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ -2i ఇంకంతే కదా ఇదే ఆన్సర్ అన్నమాట. ఓకే క్లియర్. నోట్ ఆన్ దిస్. ఓకే స్టూడెంట్స్ సెకండ్ ప్రాబ్లం అనమాట ఎక్సర్సైజ్ 4.b లోని సెక్షన్ 1 లోని సెకండ్ క్వశ్చన్. ఫర్ ఎనీ 2 కాంప్లెక్స్ నంబర్స్ z1 and z2 prove that real number z1 into z2 equal to real number z1 into real number z2 minus imaginary part z1 into imaginary part z2. అసలు ఇక్కడ ఏంటి మనకు చెప్తున్నది అసలు ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే మీకు కొన్ని టాపిక్స్ అనేది అర్థం అవ్వాలి. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. మనం కాంప్లెక్స్ నెంబర్ దేనికి తీసాం z అంటే a ప్లస్ ib ఫామ్ లో అంటే a అంటే ఏంటి మనకి రియల్ నంబర్ అని చెప్పడం జరిగింది. b అంటే ఏంది ఇమాజినరీ పార్ట్ అని చెప్పడం జరిగింది. i అంటే ఏంది అయోటా అని చెప్పడం జరిగింది కదా. ఇక్కడ మనల్ని బాగా గమనియండి ఈ రియల్ నంబర్ z1 ఇంటూ రియల్ నంబర్ z2 మైనస్ ఇమాజినరీ పార్ట్ z1 ఇంటూ ఇమాజినరీ పార్ట్ z2. ఇక్కడ మనకి రెండు కాంప్లెక్స్ నంబర్స్ తీసుకో ఒకటి z1 ఒకటి z2 బాగా వినండి క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. రెండు కాంప్లెక్స్ నంబర్స్ తీసుకోండి అది ఏది ఒకటి z1 అయి ఉండాలి ఒకటి z2 అయి ఉండాలి. ఓకే అలా తీసుకున్న తర్వాత అందులో రియల్ నంబరు ఏంటి అందులో అంటే ఇది ఒక రియల్ నంబర్ కదా ఆ రెండింటిని రియల్ నంబర్ z1 ఇంటూ z2 చేసి దీన్ని అనేది ప్రూవ్ చేయాలి. ఓకే అర్థమైందా అంటే రెండు కాంప్లెక్స్ నంబర్లను ఇంటూ చేసి దాన్ని ఈ ఫార్ములాకి మనం చూపించాలన్నమాట. ఎలాగా ఏంటిదని చెప్తాను. ఓకే అర్థమైంది కదా. ఇప్పుడు బాగా అర్థం అవ్వాలి రియల్ నంబరు ఇదేంటి రియల్ నంబరు ఇదేమి ఇమాజినరీ పార్ట్ IB పక్కన ఉన్నది. ఓకే ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్ మనకి ఇక్కడ ఏంటి ఫర్ ఎనీ 2 కాంప్లెక్స్ నంబర్స్ అన్నబట్టి లెట్ అంటే అనుకోవడం. ఓకే లెట్ z1 ఏమనుకున్నామంటే x1 iy1 ఓకే ఇది ఫస్ట్ దాని అర్థం అండ్ z2 అంటే ఇది రెండో కాంప్లెక్స్ నంబర్ కాబట్టి z2 ప్లస్ iy2. ఓకే ఇక్కడ ఏంటి మనకి z1 ఇంటూ z2 ఆ రెండు ఇంటూ చేయాలి కాబట్టి z1 ఇంటూ z2. ఓకే z1 ఏముంది మనకి xi ప్లస్ iy ఇంటూ అలాగనే ఇంటూ తర్వాత
Z2 ప్లస్ IY2 కదా. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి. ఓకే, ఏంది ఈ రెండు ఇంటూ చేయాలి. మనం ఎలా చేయాలి? ఇంటూ ఈ ఫస్ట్ దాంతో ప్రతి ఒక్క దాన్ని అవతల దాంతో ఇంటూ చేయాలి. x1 x2 కాబట్టి x1 ఇంటూ x2 చూడండి, ఈ ఫస్ట్ దాంతో ప్రతి ఒక్క దాన్ని ఇంటూ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ ఫస్ట్ 5 రాసుకోవాలి చూడండి, IY2 x1. ఓకే, అంటే x1 తో ఈ రెండు ఇంటూ చేసేసాను, ఇంకా అయిపోయింది. ఓకే, ఇప్పుడు IY తో ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఇంటూ చేసేటప్పుడు ఇలాగనే చేయాలి. ప్లస్ IY1 ఇంటూ x2. ఓకే, IY1 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసేసాను. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. తర్వాత ఏంటి బాగా వినండి, ఇక్కడనే కన్ఫ్యూజ్ అయ్యేది చాలా మంది. IY1 ఇంటూ x2 తో ఇంటూ చేశాను. మళ్ళీ ఇప్పుడు రెండో దాంతో చేయాలి. I ఇంటూ I స్క్వేర్ కదా. ఓకే, I ఇంటూ I స్క్వేర్ ఇంటూ చేస్తున్నాం. Y1 ఇంటూ Y2 అర్థమైందా? I ఇంటూ I స్క్వేర్, Y1 ఇంటూ Y2. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ గమనిస్తే మనకి I స్క్వేర్ మాట్లాడుతుంది -1, అంటే ఇక్కడ ఏమొస్తుంది -1. -1 అంటే ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. ఇంకా 1 మిగిలింది. 1 తో Y1 ఇంటూ Y2 చేస్తే Y1 ఇంటూ Y2 వస్తుంది. కాబట్టి x1 x2 ప్లస్ IY2 x1 ప్లస్ ఉన్నట్టు రాస్తున్నాం ప్లస్ Y1 x2 ప్లస్ ఇంటూ మైనస్ అదే ఇక్కడ చూడండి I స్క్వేర్ ఈక్వల్ టు -1, అంటే ఇక్కడ -1 అనేది వస్తుంది. -1. ఓకే, 1 తో ఇదంతా ఇంటూ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే, క్లియర్. ఎందుకు అర్థమైంది మైనస్ వచ్చింది? ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలి? ఐలన్నీ ఒక పక్కకి, మిగిలినటువన్నీ ఒక పక్కకి. ఓకే, x1 x2 మైనస్ y1 y2. ఎందుకు? ఇక్కడేమో x1 x2, ఇక్కడేమో y1 y2, అంటే ఐలు లేకుండా ఉండేటి మాత్రం ఒక సపరేట్, ఐబీలు ఉండేటివన్నీ ఒక సపరేట్ అనమాట. ప్లస్ IY2 x1 ప్లస్ IY1 x2. ఓకే, చూడండి మిగతావన్నీ ఒక పక్కకి, ఐలన్నీ ఒక పక్కకి. ఓకే, ఇందులో మనకి ఏం కామన్ తీయచ్చు చూడండి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఈ రెండు దాంట్లో ఏం కామన్ తీయచ్చు? I కామన్ తీయచ్చు కదా, అంటే I ఉంది కాబట్టి I. ఇప్పుడు చూడండి Y2 x1 ప్లస్ Y1 x2. ఓకే, క్లియర్. ఇక్కడ గమనిస్తే మనకి ఒక కాంప్లెక్స్ నంబర్ అనేది రావడం జరిగింది. ఎక్కడ వచ్చింది కాంప్లెక్స్ నంబర్? ఇదంతా A ప్లస్ IB వచ్చిందా? అంటే ఇదంతా ఏంటి మనకి? A అంటే రియల్ పార్ట్ చూడండి, ఇదంతా A ప్లస్ IB, అంటే ఇప్పుడు A అనేది ఏంది? రియల్ పార్ట్. అంటే ఇదంతా మనకి ఏమవుతుంది? రియల్ పార్ట్. ఇదంతా ఏమవుతుంది? ఇమాజినరీ పార్ట్ కదా. ఓకే, క్లియర్. ఇది అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏంది? రియల్ నంబర్ Z1 ఇంటూ Z2. ఇందులో రియల్ నంబర్ ఏది? ఇది కదా. ఇదంతా ఏది మనకి? ఇంటూ చేసినది, అంటే రియల్ నంబర్ Z1 ఇంటూ Z2. రియల్ నంబర్ Z1 Z2. ఇది మర్చిపోండి, మనకి ఇమాజినరీ పార్ట్ అక్కర్లేదు, ఇంకా ఇది మర్చిపోండి. ఇప్పుడు మనకి రియల్ నంబర్ మాత్రమే కలిగి. ఇక్కడ చూడండి రియల్ నంబర్ Z1 ఇంటూ Z2. మనం ఇంటూ చేసినాం Z1 Z2 లో. అందులో ఏది రియల్ నంబర్? రియల్ నంబర్ ఏది? x1, ఇక్కడ చూడండి x1 x2 మైనస్ y1 y2 కదా. ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అలాగా Z1 ఇంటూ Z2. అవును, మనకు REZ1 కదా చూపించాల్సిందని. ఇప్పుడు చూడండి x1, ఇప్పుడు మీకు ఇది చెప్తే టాపిక్ అయిపోతుంది, ఇంకా క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు ఇదేంటి మనకి? ఇదేమో రియల్ నంబర్, అంటే ఇదేమో ఇమాజిన్ నంబర్. ఇదేమో రియల్ నంబర్, ఇదేమో ఇమాజిన్ నంబర్. ఈ x1 ఎందులో లేదు? Z1 లేదు కదా. ఈ y1 అంటే ఏంది? Z1 లేదు కదా. x2 అంటే ఏంది? Z2 లేదు కదా. y2 అంటే ఏంది? Z2 లేదు. ఓకే, క్లియర్. ఓకే, క్లియర్. ఇప్పుడు x1 చూడండి, ఇక్కడ x1 అంటే ఏది? చూడండి Z1 లేదు, అంటే రియల్ నంబర్ లోని రియల్ నంబర్ లోని Z1 ఇది, రియల్ నంబర్ Z1 ఇది ఇంటూ x2 అంటే ఏంది? రియల్ నంబర్. ఇది రియల్ నంబరే. రియల్ నంబర్ లో ఏది? Z2 ది, అంటే రియల్ నంబర్ Z2. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడుతున్నాం. y1 అంటే ఏంది మనకి? ఇమాజిన్ నంబర్ లోని Z1 ది. ఇదేమో ఇమాజినరీ నంబర్, ఇదేమో రియల్ నంబర్. ఈ రెండు ఏంటి లేటివి? Z1 లేటివి. ఇదేమో రియల్ నంబర్, ఇదేమో ఇమాజిన్ నంబర్. ఈ రెండు ఏంటి లేటివి? Z2 లేటివి. ఇక్కడ మనకి y1 ఉంది, మైనస్ నోటి మైనస్ పెట్టాను. y1 ఉంది. y1 అంటే ఏంటి? ఇమాజినరీ పార్ట్ Z1 ది, అంటే ఇమాజినరీ పార్ట్ Z1. ఓకే, ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెడతాం. y2 అంటే ఏంటి మనకి? ఇమాజినరీ పార్ట్ Z2. y2 అనేది ఇమాజినరీ నంబర్. ఇక్కడ మనకి ఇమాజిన్ నంబర్ అనేది ఏది? Z2 లేదు,
అంటే ఇమాజిన్ నంబర్ Z2. అర్థమైందా? ఇక్కడ అదే కదా చూపించమంది మనల్ని. చూడండి, సిన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. RE Z1 into Z2, రియల్ నంబర్ Z1 into రియల్ నంబర్ Z2 మైనస్ Z1 ఇమాజిన్ నంబర్ Z1 into ఇమాజిన్ నంబర్ Z2 అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 1 by minus 1 4i minus 2 by 1 plus i into 3 minus 4i by 5 plus i to the standard form. అంటే మనం దీన్ని అంతా సింప్లిఫికేషన్ చేస్తే మనకి స్టాండర్డ్ ఫామ్ దేంట్లోకి చేంజ్ చేయాలి? Z ఈక్వల్ టు a ప్లస్ i b ఫామ్ లోకి చేంజ్ చేయాలి. ఓకే, మొత్తం కనుక్కుందాం ఆన్సర్. ఓకే, ఇక్కడ మనం కొంచెం కష్టం అనుకుంటారు కానీ సింపుల్ గా నేను చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఏముంది, గివెన్ దా, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకుని ఇంటర్మీడియట్ లా మ్యాథ్స్ నువ్వు రాసే ప్రాబ్లం గివెన్ దా అని పెట్టడానికి ట్రై చేయి. ఓకే, 1 by 1 minus 4i minus 2 by 1 plus i into 3 minus 4i by 5 plus i. ఓకే, ఇక్కడ చూడండి ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ పెళ్లి ఎల్సిఎం చేయాలి. ఓకే, ఎల్సిఎం గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం. ఎప్పటికైనా సరే నేను ఏమన్నా చెప్తుంటే మీరు ఏమన్నా చేస్తుంటే అక్కడ పక్కకి రాసుకో. నోట్స్ అనేది పర్ఫెక్ట్ గా రాసుకుంటే కన్నా నువ్వు చాలా మంది బ్రదర్ ఇప్పటికిప్పుడు అర్థమవుతుంది బ్రదర్ నాకు ప్రాబ్లమ్ అంటే నేను ట్యూషన్ లో చూస్తుంటాను అనమాట. కొందరు మా స్టూడెంట్స్ పిల్లలు ఎలా చెప్తారంటే ట్యూషన్ పిల్లలు అనా ఇప్పటికిప్పుడు అర్థమవుతుందనా, మళ్ళీ కొన్నాళ్ళకి బుక్ తెరిస్తే అది అర్థం కాదనా అనే థాట్లు చెప్తుంటారు అనమాట పిల్లలు. నేను ఏం చెప్తానంటే ఒకటే చెప్తాను, మీరు ఇప్పుడు ఒక్కొక్క లైన్ ఉంటుంది కదా, అంటే ఈ లైన్ తర్వాత నేను ఇలా రాశాను, ఈ లైన్ తర్వాత ఇలా రాశాను, అంటే ఏమన్నా ఇంపార్టెంట్ నేను ఈ స్టెప్ చేశాను అనేది పక్కన రాసుకో. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నానని చెప్తున్నాను, నేను లేకుంటే డైరెక్ట్ చేసి చెప్పినాను అర్థమవుతుందా? అంటే అర్థమైనా కానీ నీకు తర్వాత అనేది గుర్తు రాదు. ఓకే, అదే ఎల్సిఎం చేస్తున్నానని ఇంత పక్కకు రాసుకో, తర్వాత నీకు ఖచ్చితంగా గుర్తుంటుంది అనమాట. అంటే ఎప్పటికైనా సరే పేజీ తిప్పామంటే ఓహో ఈ మెథడ్ లో వచ్చింది, అందుకే నేను ఫార్ములాస్ పక్కకు రాసి మరీ చెప్తాను అనమాట. ఓకే, ఈ ఫార్ములా చేంజ్ చేశాను, నేను ఏదో నాకు ఆ ఫార్ములా వచ్చు నేను చేంజ్ చేసేస్తా రాసుకుంటా రాలే అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను, మంచిగా ఫార్ములాస్ రాసుకోండి ఖచ్చితంగా. ఓకే, ఈ ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా చేంజ్ చేసాం, ఐడెంటిటీలో చేంజ్ చేసాం, దాని తర్వాత క్యాలిక్యులేషన్ ఎలా జరిగింది అని థింకింగ్ ప్రాసెస్ అనేది తెలిసిందా మ్యాథ్స్ చాలా ఈజీ అబ్బా, అదేమి అంత కష్టమేం కాదు. మిగతా సబ్జెక్టులు అంటే స్పెల్లింగ్ మిస్టేక్లు అయితే అర్థం చేసుకొని రాయాలి, లేకపోతే ఏమన్నా ఇంత పేరాలు ఉండాలి ఖచ్చితంగా, అలాంటిది ఏం లేదు. నువ్వు ఇంత పేరా ఉండాలి, ఇది ఇన్ని పేజీలు రాయాలని ప్రాబ్లం లేదు. ఫార్ములా రాసావు, ఆన్సర్ ఇచ్చావు, ఇంకా అయిపోయి నీకు మార్కులు వచ్చేస్తాయి అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఓకే ఓకే, ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ చూడండి ఎల్సిఎం చేద్దాం అంటే కింద మల్టిప్లికేషన్ అదే వస్తుంది, అంటే 1 minus 4i into 1 plus i. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 1 plus i into 1 ఏమొస్తుంది, ఇదంతా ఇంటూ 1 చేస్తే ఏమొస్తుంది అదే వస్తుంది. కాబట్టి 1 plus i. ఓకే, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు ఈ రెండు 2 into 1 minus 4i. ఓకే, ఎల్సిఎం చేశాను. క్లియర్? తర్వాత ఇంకా దాని పక్కన అదే ఉంది కాబట్టి దాన్ని రాసిద్దాం. 3 minus 4i by 5 plus i దాని పక్కన ఉన్నది అలాగనే రాశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 తో ప్రతి ఒక్కదాన్ని ఇలా యారోలు పెట్టినప్పుడు కూడా మీరు కూడా యారోలు వేసుకోండి, ఏం పర్లేదు. నోట్స్ ఏం గలీజ్ ఏమవ్వదు, గలీజ్ అయినంత మాత్రాన మీకు ప్రాబ్లం అయ్యేది ఇంపార్టెంట్. ఓకే, చూడండి 1 plus i by 1 minus 4i into 1 plus i. ఓకే, 2 తో ఇంటూ చేయమంటున్నాను. ఓకే, i మైనస్ 2 1 జా 2, ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ప్లస్ 4 2 జా 8 i అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 2 4 జా 8 i అలాగనే ఉంది. ప్లస్ ఎక్కడ నుంచి వచ్చా మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్, ఇక్కడ ఏమో -2. ఓకే, తర్వాత ఇప్పుడు 3 minus 4i by 5 plus i. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లం అయితే. ఇప్పుడు చూడండి ఐలన్నీ ఓ పక్కకి, అంటే ఈ దీంట్లో ఐలన్నీ ఓ పక్కకి, మిగతావన్నీ ఓ పక్కకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 1 plus i minus 2 plus 8i కదా. ఇక్కడ గమనిస్తే మనకి డినామినేటర్ ని చేంజ్ చేద్దాం. 1 1 జా 1. ఓకే, మళ్ళీ ఇంటూ చేస్తున్నాం అంటే ఈ ఫస్ట్ నెంబర్ తో ఈ రెండింటిని అనమాట. 1 1 జా 1 ప్లస్ కాబట్టి ప్లస్ 1 into i. ఓకే, ఇప్పుడు -4i తో ప్రతి ఒక్కదాన్ని -4i into 1 -4i వస్తుంది. 1 తో ఏది ఇంటూ చేస్తే అదే వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4 i into i స్క్వేర్. ఓకే, క్లియర్? తర్వాత 3 minus 4i by 5 plus i.
ఓకే, ఇక్కడ ఐ స్క్వేర్ అంటే ఏం మాట్లాడుకున్నాం, -1 మాట్లాడుకున్నాం. -1 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం అనుకుంటే మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇంకా 4 1 జా 4 అనమాట. అంటే దీని మొత్తం ఆన్సర్ ఏమొస్తుంది, +4 అనేది వస్తుంది. ఎలాగా, -4i² కదా. ఇక్కడ ఐ స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత, -4, ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ మైనస్ క్యాన్సల్, 4 1 జా 4. ఓకే, క్లియర్. అలా అనమాట. అంటే దీని మొత్తం ఆన్సర్ ఏమొస్తుంది, 4 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, నంబర్లన్నీ ఒక పక్కకి, ఐలన్నీ ఒక పక్కకి. 1 - 2, 1 - 2 ఏమొస్తుంది, -1 మనకు ఆన్సర్ కదా. అంటే 1 లో కల్లా 2 పోతే ఆన్సర్ ఎంత, -1, -1. ఇప్పుడు ఐలు కూడా అండి, ప్లస్ ఐ ఒక 8i, 9i కదా, బై ఇక్కడ చూడండి నంబర్లు కలపండి. ఇది ఒక నంబరు, ఇగో ఇక్కడ 4, ఇదిగో దీన్ని మొత్తం చూడండి, ఇదంతా ఏమొచ్చింది మనకి, 4 వచ్చింది. 1 + 4 ఏమవుతుంది, 5 అవుతుంది కదా. దీని మొత్తం ఆన్సర్ ఎంత, 1 ప్లస్ దాని ఆన్సర్ 4 కలిపితే ఎంత వచ్చింది, 5. ఇంకా మిగిలినది ఏంది, ఐలో కల్లా 4i పోతే ఏంది, ఐలో కల్లా 4i పోతే ఎంత ఉంటుంది, -3i ఉంటుంది. ఓకే, అంటే ఒక్క ఐలో కల్లా 4 ఐలు పోతే -3i, ఎందుకంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది కాబట్టి, అంటే -3i. ఓకే, అర్థమైందా, 3i - i బై 5 + i. ఓకే, చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ -4i ఉంది, దాని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, సారీ -4i² ఉంది, దాని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఆ 4 ఇక్కడ 1, 4 1 ఎంత, 5. ఇంకా తర్వాత ఈ రెండు మిగిలినాయి కాబట్టి దాన్ని తీసేస్తే -3i వచ్చింది, ఉన్నది ఉన్నట్టు రాశాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫస్ట్ దాంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ మళ్ళా ఇగో ఇక్కడ చేసాం చూడండి, అలాగనే 1 × 3 -3. ఓకే, 1 × 3 మైనస్ కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 1 × 4i 4i. ఓకే, ఈ మైనస్ మైనస్ ప్లస్ అయింది, 1 × 4i 4i అయింది. ఓకే, ఇప్పుడు 1 తో అయిపోయింది కదా. ఇప్పుడు 9 తో చూద్దాం, 9 3 జా 24, ఇక్కడ ప్లస్ ఇక్కడ చూడండి. తర్వాత ఇగో 9i తో ఇక్కడ చూడండి అయిపోయింది. ఇప్పుడు 9i ఇది రెండు చేద్దాం, 9 3 జా 27, ఇక్కడ i ఉంది కాబట్టి i పెడదాం, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 4 జా 36, ఇక్కడ చూడండి 36, i × i స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇంటూ చేస్తున్నాను ప్రతి ఒక్క దాంతో. ఇప్పుడు డినామినేటర్ కూడా అంతే, ఈ ఫస్ట్ దాంతో ఈ రెండు ఇంటూ చేస్తాను, తర్వాత ఈ 9 అయితే ఈ రెండింటిని ఇంటూ చేశాను అనమాట. ఇప్పుడు డినామినేటర్ కూడా అంతే, 5 5 జా 25, మళ్ళా 5 × i 5i. ఇప్పుడు 5 తో అయిపోయింది, ఇప్పుడు -3i తో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 5 జా 15, i ఉంది కాబట్టి i. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3i × i 3i స్క్వేర్. ఓకే, ఇదంతా చేసేసాను సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, ఐలన్నీ ఒక పక్కకి, నంబర్లన్నీ ఒక పక్కకి మళ్ళా. ఓకే, ఇక్కడ చూడండి -6i², మళ్ళీ దాన్ని కూడా చేంజ్ చేద్దాం, -6i² -36, i² అంటే ఎంత, -1, మైనస్ మైనస్ క్యాన్సల్, ఆన్సర్ ఎంత 36 కదా. ఓకే, 36 వచ్చింది. ఇది కూడా చేంజ్ చేద్దాం, -3i² అంటే ఆన్సర్ ఏమొస్తుంది, -3 × i² అంటే -1, మైనస్ మైనస్ క్యాన్సల్, 3 1 జా 3. ఓకే, చేంజ్ చేద్దాం, -3 + 4i + 27i మైనస్ కాదు -36i² మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది మనకి, 36 వచ్చింది. అంటే +36 బై 25 + 5i - 15i. ఓకే, ఇక్కడ -3i² మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది, 3 అనేది వచ్చింది, అంటే +3. ఓకే, క్లియర్ గైస్. ఇప్పుడు ఏం చేయాలి, ఐలన్నీ ఒక పక్కకి, నంబర్లన్నీ ఒక పక్కకి. ఇక్కడ చూడండి నంబర్లు, ఫస్ట్ నంబర్లు 36 ఒక 3 ఏముంది, -3 + 36 బిగ్ సింబల్. ఇక్కడ చూడండి, ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది, ప్లస్, అంటే 36 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది, 33 ఉంటుంది, అంటే ఇది 33. ఓకే, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. చూడండి ఇప్పుడు 27i 4i కలపండి, ఏమొస్తుంది మనకి, 27 ఒక 4a ఎంత వస్తుంది, 31i వస్తుంది. ఓకే, 31i అంటే 27 ఐలు ఒక 4 ఐలు కలిపినా ఎంత వస్తుంది, 31i వస్తుంది. బై మళ్ళీ ఇక్కడ కూడా నంబర్లు 25 ఒక 3 ఎంత, 28 కదా. ఓకే, 25 ఒక 3 28, ఇక్కడ
చూడండి మళ్ళా 5i మైనస్ 15i అంటే ఇక్కడ చూడండి ఇదేమో చిన్న నంబర్ ఇదేమో పెద్ద నంబర్ అంటే మైనస్ వస్తుంది అంటే 5i లోకల్లో 15i పోతే 10i వస్తుంది ఎంత 10i అంటే మైనస్ ఓకే ఇక్కడ చూడండి తర్వాత ఏం చేయాలి ఇక్కడ 2 కామన్ దిద్దాం ఈ రెండు దాంట్లో 2 కామన్ దిద్దాం అంటే 33 ప్లస్ 3 31i బై 2 కామన్ ఇస్తే అంటే 2 టేబుల్ లో 28 ఎన్ని టైమ్స్ అవుతుంది మనకి ఇక్కడ చూడండి 14 టైమ్స్ అవుతుంది మైనస్ మళ్ళీ అలాగే 10 ఎన్ని టైమ్స్ అవుతుంది 5 టైమ్స్ అవుతుంది కదా ఓకే క్లియర్ ఇప్పుడు ఏం చేయాలి రేషనలైజేషన్ చేయాలి న్యూమరేటర్ డినామినేటర్ రేషనలైజేషన్ చేయాలి ఓకే ఇంటూ దేన్ని రేషనలైజేషన్ చేయాలి 14 మైనస్ 15i కదా ఎందుకు ఇక్కడ i ఉంది i అంటే ఏంది మనకి రూట్ లో ఉంటుంది అంటే దీన్ని రేషనలైజేషన్ చేయాలి బ్రాకెట్ లో ఉన్నదాన్ని అంటే ఎలాగా ఇక్కడ మైనస్ అంటే ఇప్పుడు ఏం చేయాలి ప్లస్ లో చేయాలి అంటే 14 ప్లస్ 5i బై 14 ప్లస్ 5i అన్నమాట ఓకే ఈ డినామినేటర్ లో ఉన్న 14 మైనస్ 5i ని రేషనలైజేషన్ చేశాను ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేయాలి ఓకే ఈక్వల్ టు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి సేమ్ అదే పద్ధతి మళ్ళీ ఇదంతా ఒకదాంతో ఒకటి మళ్ళీ ఇంటూ చేయాలి అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా లాస్ట్ మనకు ఆన్సర్ వచ్చేంత వరకు ఓకే 33 ఇంటూ 14 మనకి ఇంత పెద్ద పెద్ద టేబుల్స్ రావు కాబట్టి నేను చేసేద్దాం అబ్బా 33 ఇంటూ 14 4 3 జా 12 మరసంగా చేసుకోవాలి ఎగ్జామ్ హాల్లో మళ్ళీ మనం తొందరపడి ఇట్లా క్యాలిక్యులేషన్ మిస్ అయినాం అనుకోండి ప్రాబ్లం ఇప్పుడు నేను ఏ ఒక్కటి ఇగో ఇక్కడ ఏదన్నా ఒక టేబుల్ అనేది క్యాలిక్యులేషన్ తప్పు రాసింటే ఇగో ఇప్పుడు 27 బదులు 25 రాసింటే ఇదంతా తప్పిపోతుంది లాస్ట్ కి నీకు ఆన్సర్ కూడా తప్పు వస్తుంది అందుకే క్యాలిక్యులేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫార్ములా ఉందనుకోండి ఫార్ములాలో ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తాం లేకుంటే మిస్టేక్ ఏంటంటే కూడా అది కూడా ఇబ్బందే కానీ ప్రతి ఒక్కటి ఆలోచించుకొని నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి తొందరపడి 3 అవర్స్ ఉంటుంది అనమాట మనకు టైం ఏం పెద్ద విషయం ఇంకా సరిపోతుంది ఓకే ఒక సినిమా చూసినంత సేపు అబ్బా ఇంకా ఓకే ఇక్కడ చూడండి 4 3 జా 12 2 క్యాన్సిల్ అయింది 4 3 జా 12 ఒక 2 ఎంత మనకి ఇక్కడ చూడండి 4 3 జా 1 13 అవుతుంది అంటే 3 ఓకే మళ్ళీ 1 తో ఇంటూ 13 1 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది 2 6 ఇక్కడ 1 కాబట్టి 4 ఎంత వచ్చింది 462 అనమాట అంటే ఎంత 462 చూడండి ఇది ఇంటూ చేశాను ఇప్పుడు ప్లస్ అంటే 33 తో రెండింటిని ఇంటూ చేయాలి ఇప్పుడు 33 ఇంటూ 5 ఎంత 33 ఇంటూ 5 3 5 జా 15 3 5 జా 15 16 అంటే 165 అంటే 165 ఇక్కడ అయ్యింది కాబట్టి i ఓకే ప్లస్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం 31i తో చేద్దాం ఓకే 31i తో అంటే 31 ఇంటూ 14 ఉంది ఇక్కడ చూడండి 31 ఇంటూ 14 4 1 జా 4 4 3 జా 12 ఇంటూ మళ్ళీ 31 తో ఇంటూ చేస్తే అది 4 ఏమొస్తుంది 3 4 అంటే 434 ఇక్కడ i ఉంది కాబట్టి i ఓకే బై ఇక్కడ చూడండి మళ్ళీ 31i ఇంటూ 5 ఓకే అంటే మొత్తం ఇంటూ చేయాలి 31 ఇంటూ 5 ఇక్కడ చూడండి 5 1 జా 5 5 3 జా 15 ఎంత వచ్చింది ప్లస్ 155 ఇక్కడ చూడండి i ఇంటూ i ఏమవుతుంది i స్క్వేర్ కదా i స్క్వేర్ ఓకే ఇక్కడ డినామినేటర్ చూద్దాం a మైనస్ b a ప్లస్ b చూడండి a ఏమో 14 b ఏమో 5i ఓకే అంటే ఇక్కడ చూస్తే మనకి a ఇక్కడ చూడండి abi ప్లస్ abi అంటే ఫార్ములా అంటే ఏం మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 ఇంటూ a ఎంత ఉంది 14 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఓకే క్లియర్ గైస్ ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలి సింపుల్ గానే ఉంటుంది చెప్పేస్తాను ఇక్కడ 155i స్క్వేర్ అంటే ఏంటి మనకి 155i స్క్వేర్ ఆన్సర్ ఎంత -1 ఇప్పుడు ఇంటూ చేయండి 155 -155 ఆన్సర్ కాబట్టి అయిపోయిందండి ఇంక చాలా చిన్నగానే ఉంటుంది ఆన్సర్ 462 ప్లస్ 165i ప్లస్ 434i ఇక్కడ చూడండి 155i స్క్వేర్ మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది -155 -155 బై ఇక్కడ చూస్తే మనకి దీని మొత్తం ఆన్సర్ చేసేద్దాం 14 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత 2 ఇంటూ 14 స్క్వేర్ అంటే 169 కదా తర్వాత 5 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత 25 ఓకే ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ నంబర్లన్నీ కలుపుదాం 462 460 ఈక్వల్ ఎంత తీసేసేయాలి -155 తీసేద్దాం ఇక్కడ చూడండి అప్పు తెచ్చుకుందాం 12 12 5 పోతే ఎంత ఉంది 5 7 ఉంటుంది 7
ఇక్కడ 5 మిగులుతుంది, 5 5 పోతే 0, 4 1 పోతే 3. ఓకే 307 ఉంటుంది, అంటే 307. ఓకే తర్వాత ఇక్కడ 165i 434i అంటే 165i అలాగనే 434i కలపండి రెండు. 5 ఒక 4 ఎంత 9, 6 ఒక 3 ఎంత 9, ఇక్కడ 5 ఎంత 599 అంటే ప్లస్ 599i బై ఓకే ఓకే సారీ స్టూడెంట్స్, ఇక్కడ 14 స్క్వేర్ అంటే 14 into 14 అంటే 196 వస్తుంది. నేను 13 స్క్వేర్ రాసేసాను, 196 సారీ. ఓకే ఇప్పుడు 196 25 కలపండి. 6 ఒక 5 ఎంత మనకి 14 స్క్వేర్ అంటే 196, 169 కాదు, అది 13 స్క్వేర్ కి అయితే అలా వస్తుంది. ఓకే 6 ఒక 5 ఎంత మనకి ఇక్కడ చూడండి, 6 ఒక 5 ఎంత 11, 9 ఒక 1 10 10 12 అంటే 221 వచ్చింది, 221. ఓకే మళ్ళీ ఇప్పుడు 221 తో ఇంటూ చేయండి, 2 చేయండి, 2 1 2 2 2 4 2 2 4 అంటే 307 ప్లస్ 599i బై 442 అనమాట ఆన్సర్. ఓకే ఇప్పుడు ఈ రెండింటికి సపరేట్ 307 442 ప్లస్ 4i 599 బై 442 అనమాట. ఓకే క్లియర్. చూడండి ఏ ప్లస్ ఐబి ఫామ్ లేక వచ్చింది, స్టాండర్డ్ ఫామ్. ఓకే మనకి ఓకే క్లియర్ గైస్. ఓకే ఇది గైస్ ఆన్సర్ అనమాట. కొంచెం ఇబ్బంది అనిపించచ్చు అని స్కిప్ చేయకుండా ఒక్కొక్క రీతులు అనేది వెళ్తుంది అనమాట ఆన్సర్. ఓకే నోడండి గైస్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 4.b లోని ఫస్ట్ సెక్షన్ లోని 4th క్వశ్చన్ అనమాట. లెట్ z1 ఈక్వల్ టు 2 మైనస్ i, z2 ఈక్వల్ టు -2 ప్లస్ i. ఫైండ్ రియల్ నంబర్ z1 ఇంటూ z2 బై z1 బార్. రెండోది వచ్చేసి ఇమాజినరీ పార్ట్ 1 బై z1 ఇంటూ z1 బార్. అసలు ఇక్కడ చూడండి ఏంది లెట్ అంటే అనుకోవడం, అంటే ఒకటేమో z1 ఒకటేమో z2. మరి అందులో z1 ఇంటూ అంటే ఈ రెండింటిని z1 ఇంటూ z2 బై z1 బార్ చేస్తే అందులో రియల్ నంబర్ ఏది అనేది కనుక్కోవాలి. ఇక్కడ 1 బై z1 ఇంటూ z1 బార్ ప్రాబ్లం చేసిన తర్వాత ఇమాజిన్ నంబర్ ఏది, అసలు రియల్ నంబర్ ఇమాజిన్ నంబర్ ఏది మనకి a ప్లస్ ఐబి అని చెప్పడం జరిగింది. ఏ అంటే ఇగోండి, ఏ అంటే రియల్ నంబర్, బి అంటే ఇమాజినరీ పార్ట్. అంటే మనం చేసిన తర్వాత అంటే ఈ ప్రాబ్లం చేసిన తర్వాత అందులో ఫస్ట్ ఉంటుంది దాన్ని మనము రియల్ నంబర్ అని మాట్లాడుతాం. ఆ రియల్ నంబర్ ఏది, మళ్ళీ దీని తర్వాత 1 బై z1 ఇంటూ z బార్ చేసిన తర్వాత అందులో ఇమాజినరీ పార్ట్ ఏది అనేది కనుక్కోవాలి, ఇమాజినరీ నంబర్ ఏదో కనుక్కోవాలి. అర్థమైంది కదా. ఓకే ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి గివెన్ ద z1 ఈక్వల్ టు 2 మైనస్ i అండ్ z2 ఈక్వల్ టు -2 ప్లస్ i. ఓకే ఇక్కడ చూడండి z1 ఇంటూ z2 చేయాలి ఫస్ట్, కాబట్టి ఇక్కడ z1 ఇంటూ z2 చేద్దాం. z1 ఇంటూ z2. ఓకే z1 ఏముంది మనకి, ఇక్కడ చూడండి z1 ఏముంది 2 మైనస్ i ఇంటూ అలాగనే -2 ప్లస్ i z2. ఇప్పుడు ఏం చేయాలి, ఇగో ఫస్ట్ తో ప్రతి ఒక్కదాన్ని, మళ్ళీ రెండోది ప్రతి ఒక్కదాంతో ఇంటూ చేయాలి. ఓకే చాలా సింపుల్ గా ఉంటుంది, అంత క్యాలిక్యులేషన్ మెథడే. ఓకే ఇక్కడ చూడండి 2 2 జా 4, కానీ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్. ఓకే 2 ప్లస్ 2 ఇంటూ i 2i. ఓకే మైనస్ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది, 2i ఇంటూ 2i. ఓకే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ i స్క్వేర్. ఒకసారి 2 తో చేశాను, ఒకసారి i తో చేశాను, కంప్లీట్. ఓకే ఇక్కడ చూడండి తర్వాత ఏం చేయాలి, ఇక్కడ i స్క్వేర్ అంటే ఏంది మనకి -1 కదా, అంటే -4 ప్లస్ 2i ప్లస్ 2i. ఇక్కడ చూడండి ఈ మైనస్ అలాగనే పెడుతున్నాను. i స్క్వేర్ అంటే ఏంది నాకు -1 కదా, అంటే -1 -4 ప్లస్ 2i ప్లస్ 2i. మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఇక్కడ 1 అనేది అలాగనే ఉంటుంది. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఏం చేయాలి, నంబర్లన్నీ ఒక పక్కకి ఐలన్నీ ఒక పక్కకి తెచ్చుకోవాలి. -4 ప్లస్ 1 ఏమవుతుంది -3 అనేది అవుతుంది. ఓకే -3. ఓకే -4 ప్లస్ 1 ఏమైంది -3 అయింది. 2i ఏమైంది 4i అయింది. మనం చేసిందంతా ఏంటి z1 ఇంటూ z2 చేసాం. ఓకే క్లియర్, ఆడికి అయిపోయింది. మరి ఇక్కడ మనకి ఇంకోటి ఏం కావాలి, జెడ్ బార్ కావాలి. అంటే వాటి ఆన్సర్ అనుకొని తర్వాత బై చేద్దాంలేండి. ఇక్కడ ఏం కావాలి, ఇంకా మనకి జెడ్ బార్ కావాలి. జెడ్ బార్ అంటే ఏంది కాంజుగేట్.
అంటే మనం మాట్లాడినాం ఏ ప్లస్ ఐబి, ఇది ఏంటి మనకి కాంప్లెక్స్ నెంబర్. మరి జెడ్ బార్ ఏమవుతుందంటే ఏ మైనస్ ఐబి అవుతుంది. అంటే ఇమాజిన్ పార్ట్ సింబల్ అనేది చేంజ్ అవుతుంది. బాగా వినండి, ఇమాజిన్ నంబర్ సింబల్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, జెడ్ ఈక్వల్ టు 2 మైనస్ ప్లస్ I4 ఉంది. ఓకే, మరి నాకు ఇప్పుడు జెడ్ బార్ కావాలనుకుంటున్నాను. జెడ్ బార్ కావాలంటే -2 ప్లస్ ఏమవుతుంది -I4 అవుతుంది. ఇక్కడ గమనియండి, ఈ మైనస్ ఇక్కడ పెట్టాను, కానీ ఇమాజినరీ పార్ట్ మాత్రం సింబల్ అనేది చేంజ్ అవుతుంది. అదే జెడ్ బార్ కాంజుగేట్ అవుతుంది. అర్థమైందా? ఇది ప్రాబ్లం అన్నమాట. అంటే ఇక్కడ మనకి Z1 ఇంటూ Z2 చేసాం. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది Z1 బార్. ఓకే, Z1 ఏముంది మనకి, Z1 ఈక్వల్ టు 2 మైనస్ I. అదే Z1 బార్ ఏమవుతుంది మనకి 2 ప్లస్ I అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉందనుకో, అక్కడ ప్లస్ అవుతుంది. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇక్కడ చూడండి, Z1 ఇంటూ Z2 బై Z1 బార్. ఓకే, Z1 ఏముంది మనకి, Z1 ఇంటూ Z2 మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది -3 ప్లస్ 4I కదా, బై Z1 బార్ ఆన్సర్ ఏమొచ్చింది 2 ప్లస్ I వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. ఇంటూ 2 మైనస్ I బై 2 మైనస్ I. ఎందుకు, ఇక్కడ I ఉంది. I అంటే ఏంటి మనకి రూట్ లో ఉంటుంది కాబట్టి √-1. కాబట్టి రూట్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి మనము, రేషనలైజేషన్ చేస్తాం. అంటే డినామినేటర్ లో ఉన్నదాన్ని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. అది రివర్స్ లో, ప్లస్ అంటే మైనస్. ఇప్పుడు ఏం చేయాలి, -3 తో ప్రతి ఒక్కదాన్ని, మళ్ళీ -I తో ప్రతి ఒక్కదాన్ని, మైనస్ కాబట్టి -3 2 జా 6. ఓకే, -3. ఇక్కడ చూడండి, మైనస్ మైనస్ ఏమైంది ప్లస్, 3 ఇంటూ I 3I అవుతుంది. ఇప్పుడు మళ్ళా ప్లస్ 4 2 జా 8, ఇక్కడ I ఉంది కాబట్టి I, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4I ఇంటూ I స్క్వేర్. ఓకే, బై ఇక్కడ గమనిస్తే మనకి A ప్లస్ బి, A మైనస్ బి ఫార్ములా ఏమవుతుంది, A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అవును, ఇక్కడ బి లేదు కదా అంటే 1 ఉన్నట్టు అని అర్థం. 1 ఇంటూ I 1 ఇంటూ I. ఓకే, అంటే A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. A ఎంత 2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్. ఇక్కడ చూడండి, -6 ప్లస్ 3I ప్లస్ 8I. ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఏంది -4I స్క్వేర్ కదా. ఓకే, -4 ఇంటూ I స్క్వేర్ అంటే ఏంది -1 కదా. మైనస్ మైనస్ క్యాన్సల్, 4 1 4. అంటే -4I స్క్వేర్ మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది 4 వచ్చింది. కాబట్టి ప్లస్ 4 బై 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 5. అంటే ఆన్సర్ ఎంత 5. ఇప్పుడు ఏం చేయాలి, I స్క్వేర్లన్నీ ఐలన్నీ ఒక పక్కకి, నంబర్లన్నీ ఒక పక్కకి. ఇక్కడ చూడండి, -6 ప్లస్ 4, -6 ప్లస్ 4 ఆన్సర్ ఏముంది, బిగ్ సింబల్ మైనస్. 6 లో కల్లా 4 పోతే ఎంత 2 ఉంటుంది, అంటే -2. ఇక్కడ చూడండి, ప్లస్ 8I ఒక 3I 11I కదా, బై 5. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సపరేట్ సపరేట్ రాయండి. -2/5 ప్లస్ I 11/5. ఓకే, ఇది వచ్చేసింది. అంటే దీని మొత్తం ఆన్సర్ కనుక్కున్నాం. ఏది, Z1 ఇంటూ Z2 బై బార్ మొత్తం ఆన్సర్ కనుక్కున్నాం. అందులో Z1 ఇంటూ Z2 బార్ మొత్తం అండి, సారీ, Z1 ఇంటూ Z2 బై Z1 బార్ మొత్తం ఆన్సర్ లో మనకి ఏం కావాలి, రియల్ పార్ట్ కావాలి. ఇందులో రియల్ పార్ట్ ఏది, A ప్లస్ I B. ఏం చెప్పండి ఇప్పుడు, చెప్పండి అంటున్నా, A ఎంత మనకి -2/5, అదే రియల్ నంబర్. కాబట్టి therefore RE ఏంది, Z1 ఇంటూ Z2 బై Z1 బార్ ఈక్వల్ టు -2/5. ఇదే మన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇంకా అయిపోలేదు, ఇంకోటి ఏముంది, ఇమాజినరీ పార్ట్ 1/Z. ఓకే, ఇది రఫ్ చేస్తున్నాను. ఓకే, రెండోది, ఇదంతా ఒకటోది. ఇప్పుడు రెండోది, ఇక్కడ ఏముంది, 1/Z1 ఇంటూ Z1 బార్. ఇది డైరెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే Z1 తెలుసు, అలాగే Z బార్ కూడా ఆన్సర్ తెలుసు. ఇగో Z1 బార్ ఆన్సర్. ఓకే, చేసేద్దాం. 1/Z1 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 2 మైనస్ I ఇంటూ తర్వాత Z1 బార్ ఏమొచ్చింది, 2 ప్లస్ I. 2 ప్లస్ I. ఇక్కడ చూడండి, గమనిస్తే మనకి A మైనస్ బి, A ప్లస్ బి అంటే ఫార్ములా ఏంది, A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే 1/A అంటే ఎంత 2 స్క్వేర్, బి ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, 1
2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 అంటే ఏమొచ్చింది 1 4 ప్లస్ 1 ఎంత 5 వచ్చింది. అవును ఇక్కడ ఐబి అనేది రాలేదు, మనకి ఏ ఒక్కటే వచ్చింది, గమనించినారా? అంటే ఇప్పుడు ఏంటి మనకి ఇమాజినరీ నంబర్ 1/z1 ఇంటూ z1 బార్ ఈక్వల్ టు 0. ఎందుకు 0? అసలు ఇక్కడ మనకి రియల్ నంబర్ వచ్చింది, మనకి ఎలా రావాలి ఏ ప్లస్ ఐబి ఫామ్ లోకి రావాలి. ఏ ఒక్కటే వచ్చింది మనకి, ఐబి అనేది రాలేదు. ఒకవేళ బి వచ్చినా గానీ ఐబిలే రాలేదు అంటే అక్కడ అసలు ఆన్సర్ అనేది లేదు, కాబట్టి మనకి ఏమవుతుంది 0. ఓకే స్టూడెంట్స్, నో డౌన్, అంతే ఆన్సర్ ఇంకా. ఓకే ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 4.b లోని సెక్షన్ 1 లోని 5th క్వశ్చన్ అన్నమాట. ఫైండ్ ద రియల్ నంబర్ x and y if x minus iy into 3 plus 5i is the conjugate -6 minus 24i. అసలు ఇక్కడ ఏంటి క్వశ్చన్, మనం ఏం కనుక్కోవాలి? ఈ రెండు టాపిక్స్ అనేది అర్థమవుతుంది. మనము ఎక్స్ వై కనుక్కోవాలి. ఓకే, మరి ఏంటి కాన్సెప్ట్ ఇక్కడ మనకి? ఇక్కడ చూడండి ఏంటి కండిషన్ అంటే, మనము ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా x మైనస్ ఐవై 3 ప్లస్ 5i అంటే దీన్ని మొత్తం ప్రాబ్లం చేసామనుకోండి ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఆ ఆన్సర్ ని కాంజుగేట్ అంటే ప్లస్ లో వచ్చిన దాన్ని మనం మైనస్ లెక్ గానీ చేంజ్ చేస్తే, అంటే కాంజుగేట్ లెక్ చేంజ్ చేస్తే -6 - 24 అయ్యే ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఒరిజినల్ ఆన్సర్ ఏమో చెప్పొచ్చు, అంటే ఏంది జెడ్ ఈక్వల్ టు ఇదంతా జెడ్ అనుకోండి -6 ప్లస్ 24i. అదే కాంజుగేట్ లో చేంజ్ చేస్తే అంటే దీని ఆన్సర్ మొత్తం ఆన్సర్ ఇది, కానీ ఎందులో ఇవ్వడం జరిగింది కాంజుగేట్ లో ఇవ్వడం జరిగింది. అంటే కాంజుగేట్ లో -6 ప్లస్ 24i. ఓకే, అంటే ఇది మనకి ఇక్కడ కాంజుగేట్ కాబట్టి మైనస్ వస్తుంది, సారీ మైనస్. అంటే ఇది కాంజుగేట్, ఇదేమో ఒరిజినల్ ఆన్సర్. అంటే దీన్ని మనము క్యాలిక్యులేషన్ చేసామనుకోండి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. దాన్ని కాంజుగేట్ లెక్క చేంజ్ చేస్తే ఇది అనేది వస్తుంది. అంటే ఇప్పుడు రెండు కండిషన్ బేస్ చేసుకొని మనం ఎక్స్ వై అనేది కనుక్కోవాలి. ఎలాగా? చాలా చాలా సింపుల్ గానే ఉంటుంది. సొల్యూషన్ గివెన్ ద x మైనస్ ఐవై ఇంటూ 3 ప్లస్ 5i. ఓకే, మనం దాన్ని జెడ్ అనుకుందాం. లెట్ జెడ్ ఈక్వల్ టు x మైనస్ ఐవై ఇంటూ 3 ప్లస్ 5i. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనకి మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేసేద్దాం. ఓకే, x తో ప్రతి ఒక్కదాన్ని x ఇంటూ 3 x 3x. ఓకే, తర్వాత ప్లస్ ఓకే x ఇంటూ 5i అంటే i 5x, ఎలా రాసుకున్నా పర్లేదు, i 5x. తర్వాత x తో అయిపోయింది కదా, ఇప్పుడు దీంతో మళ్ళీ 2 మైనస్ ఇది x చూడండి మైనస్ i 3y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i ఇంటూ y i స్క్వేర్ 5y. ఓకే క్లియర్? మరి ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 3x ప్లస్ i 5x మైనస్ 3iy మైనస్ i స్క్వేర్ అంటే ఏంది -1 కదా, i స్క్వేర్ అంటే ఏంది -1. ఆల్రెడీ అవును బ్రదర్ అక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ i మైనస్ కానీ i స్క్వేర్ ఆన్సర్ ఎంత మనకి -1 ఇంటూ 5y. ఓకే, ప్రతి ఒక్కదంతా ఇంటూ చేసాను చూడండి దాన్ని అంతే. 3x ప్లస్ 5x మైనస్ 3iy. ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 మిగిలింది, 1 ఇంటూ 5y. ఓకే క్లియర్? ఇప్పుడు ఏం చేయాలి? అంటే ఎక్స్ వైలు అన్ని సపరేట్, ఐలు అంటే ఐలు అన్ని సపరేట్, మిగతావన్నీ సపరేట్. అంటే ఏముంది 3x ప్లస్ 5y కదా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ ఏం మిగిలింది ప్లస్ i 5x మైనస్ i 3y. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి i కామన్ తీద్దాం. ఇందులో 3x ప్లస్ 5y ప్లస్ i కామన్ తీస్తే ఏం మిగిలింది 5x మైనస్ 3y మిగిలింది. ఓకే, i కామన్ తీసాను ఈ రెండిట్లో i కామన్ తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాంజుగేట్ కనుక్కోవాలి. దేనికి? జెడ్కి. ఎందుకు కనుక్కోవాలి? కాంజుగేట్ ఎందుకు చేయాలంటే మనకి దీని మొత్తం ఆన్సర్ ఈజ్ కాంజుగేట్. ఓకే, అంటే దీన్ని కూడా ఏం చేయాలి? కాంజుగేట్ చేయాలి. ఇప్పుడు మనం అంటే కాంజుగేట్ చేస్తే ఈ ఆన్సర్, ఇప్పుడు దాన్ని కూడా ఏం చేయాలి? మనం కాంజుగేట్ చేయాలి. ఓకే, జెడ్ బార్ ఇది జెడ్ బార్ 3x ప్లస్ 5y. ఇక్కడ చూడండి ఎలా చేయాలి కాంజుగేట్. ఇదంతా జెడ్ కదా మనకి. ఈ జెడ్ అంటే ఏంటి? మనకి జెడ్ ఈక్వల్ టు కాంజుగేట్ a ప్లస్ ఐబి కదా ఫామ్.
కాంజుగెంట్ అంటే ఏంటి, జెడ్ బార్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. అంటే ఇమాజినరీ పార్ట్ పక్కన ఉన్న సింబల్ ని మనము చేంజ్ చేయాలి. ఇమాజినరీ పార్ట్ ఏది, రియల్ పార్ట్ ఏది, ఇక్కడ చూడండి ఇదంతా రియల్ పార్ట్ ఐ బి. అంటే దాని పక్కన ఏముంది మనకి ఇక్కడ ప్లస్ ఉంది. అంటే ఇప్పుడు కాంజుగెంట్ చేసేటప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే మైనస్ ఐ 5x మైనస్ 3y. అర్థమైందా? ఇదే అనమాట మన ఆన్సర్. అంటే జెడ్ బార్ ఈక్వల్ టు 3x ప్లస్ 5y మైనస్ ఐ 5x మైనస్ 3y. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాంజుగెంట్ చేస్తే దేనికి సమానమైంది, వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదంతా కాంజుగెంట్ చేస్తే దేనికి సమానము, మైనస్ 6x మైనస్ 24 కి సమానం. అంటే జెడ్ బార్ ఈక్వల్ టు ఇది ఇంకోటి అనమాట జెడ్ బార్. దీని మొత్తం దాని మొత్తం ఆన్సర్ ఇది అనమాట ఒరిజినల్. క్యాలిక్యులేషన్ చేస్తే -6 మైనస్ 24. అంటే దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, దీన్ని 1 అనుకుందాం మనం, దీన్ని 2 అనుకుందాం. 1 ఈక్వల్ టు 2 కదా. 1 ఈక్వల్ టు 2. 1 ఏముంది మనకి 3x ప్లస్ 5y మైనస్ ఐ తర్వాత 5x మైనస్ 3y ఈక్వల్ టు -6 మైనస్ 24i. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకు ఆ రెండు ఈక్వల్ అని తెలిపింది. అంటే ఇదే ఆన్సర్ సేమ్. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తేనే ఈ ఆన్సర్ వస్తుంది. అంటే ఆ రెండు ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ కి లింక్ ఉంటేనే దాని సమానం అని మాట్లాడతావు. నువ్వు వేరే క్వశ్చన్ నువ్వు వేరే ఆన్సర్ రాస్తా, రెండు సమానం అయితాయా, కాదు. అలాగనే ఇదేమో క్వశ్చన్ ఇదేమో ఆన్సర్, అంటే ఈ రెండు ఈక్వల్ ఇప్పుడు మనకి. ఓకే, ఇప్పుడు గమనిస్తే ఇది రియల్ పార్ట్ ఐఈ, ఇది ఇమాజినరీ పార్ట్. ఇది రియల్ పార్ట్, ఇది ఐఈ సారీ ఇది బిఈ, ఇది ఇమాజినరీ పార్ట్. అంటే ఇప్పుడు ఏంటి మనకు అర్థము, రియల్ పార్ట్ కి రియల్ పార్ట్ ఏమవుతుంది, సమానం అవుతుంది, ఈక్వల్ ఉంది కదా. ఇమాజినరీ పార్ట్ కి ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ ఉంది, గుర్తుంది అక్కడ. ఓకే, అంటే చూడండి ఇక్కడ 3x ప్లస్ 5y ఈక్వల్ టు -6. ఈ ఈక్వేషన్ ని 3 అనుకుందాం. ఓకే, తర్వాత ఇంకా ఐ వదిలేసేసేయండి. తర్వాత ఇంకోటి ఏముంది 5x మైనస్, ఇక్కడ గమనిస్తే మనకి ఏంటి బి, ఇక్కడ చూడండి ఇదేమో ఇమాజినరీ రియల్ పార్ట్ కి సమానం, ఇమాజినరీ పార్ట్ కి ఇమాజినరీ పార్ట్. అంటే 5x మైనస్ 3y దీనికి సమానం అవుతుంది 24 కి సమానం అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. అవును, మైనస్ ఉంది కదంటే మైనస్ అక్కడ. ఇక్కడ చూడండి ఇదేమో ఏ, ఇదేమో బి అనమాట. మనకు ఆ ఫామ్ లో ఉంటుంది ఏ ఐబి ఫామ్ లో అనేది ఉంటుంది. అప్పుడు బి మాత్రమే మనం చూడాల్సింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఎలిమినేషన్ మెథడ్. మీరు 10th క్లాస్ లో వినింటారు, ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో మనం ఏం చేస్తుంటాం, ఈ నంబర్ ని దీంతో ఈ నంబర్ ని దీంతో ఇంటూ చేసి సేమ్ వచ్చినట్టు క్యాలిక్యులేషన్ చేసి, అది ఐడియా ఉందా మీకు? లేకుంటే నేను చెప్తాను ఇప్పుడు ఎలా కనుక్కోవాలి. అంటే ఇవి రెండు లీనియర్ ఈక్వేషన్స్ లో ఉంటాయి, మనము ఆ ఎక్స్ వై కనుక్కోవాలి. ఇప్పుడు అంతే ప్రాసెస్ మనకి. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 3ని ఇంటూ 5 చేస్తాను నేను. ఎందుకు, ఇక్కడ చూడండి, అంటే ఈ రెండిట్లో ఏదో ఒక నంబర్ ఎక్స్ నన్నా వై నన్నా సేమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 తో ఇంటూ చేస్తే 3 5 జా 15 సేమ్ వస్తుంది. మళ్ళీ ఇంటూ 3 చేస్తాను, 3 5 జా 15. అంటే ఈ నువ్వు ఏ టేబుల్ అన్నా ఉపయోగించుకో, ఎలాగన్నా చేసుకో, ఎక్స్ నన్నా వై నన్నా ఫస్ట్ సేమ్ నంబర్లు వచ్చేటట్టు చేసుకో. ఇప్పుడు ఈక్వేషన్ నంబర్ ని ఇంటూ 3, అదే ఈక్వేషన్ నంబర్ 4 ని ఇంటూ 3 చేస్తున్నాను. చూడండి, ఈక్వేషన్ 3ని ఇంటూ 5 చేస్తున్నాను. 3 5 జా 15x ప్లస్ 5 5 జా 25y 5 6 జా 30 మైనస్ 30. ఓకే, అర్థమైందా? అంటే ఈక్వేషన్ 3ని మొత్తం 5 తో ఇంటూ చేయాలి, అంతా ఇంటూ చేసేసాను. ఇప్పుడు ఈక్వేషన్ 4ని ఇంటూ 3 చేద్దాం. ఓకే, 3 5 జా 15x, చూడండి సేమ్ వచ్చినాయి, మైనస్ కాబట్టి మైనస్. ఇక్కడ చూడండి 3 3 జా 9y ఈక్వల్ టు 24 3 జా 24 3 జా 4 3 జా 12 3 2 జా 6 7 ఎంత 72. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, బై చేసేసేయాలి. బై చేసిన తర్వాత సేమ్ ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కదా ప్లస్ చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంది కదా మైనస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఈ రెండు కలపాలి. అంటే 25 ఒక 9 కలపండి, 9 ఒక 5 ఎంత మనకి 14 అంటే 34. అంటే 34y ఈక్వల్ టు, ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండు కూడా కలపాలి మనము. అంటే ఇప్పుడు చూడండి -30 -70 మైనస్ అంటే మైనస్ మైనస్ అంటే ఏంటి, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. అంటే 72 ఒక 30 అంటే 2 7 ఒక 3 10 అంటే 102. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. y ఈక్వల్ టు -1
102. ఇక్కడ 34 ఇంటూ చేస్తున్నాం, అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అంటే 34. ఓకే భాగారం చేద్దాం 34 తో, లేకుంటే 2 తో క్యాలిక్యులేషన్ చేద్దాం, సింపుల్ గా అవుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ నంబర్ ఉంది. 2 1 జా 1 మిగిలింది, 2 7 జా 14, మళ్ళా 2 5 జా 10 1 51 వచ్చింది. ఓకే తర్వాత 17 1 జా 17 3 జా కదా, అంటే ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోయింది. అలాగనే ఎంత వచ్చింది మనకి 3 అనేది వచ్చింది, అంటే ఇక్కడ మైనస్ కాబట్టి y ఈక్వల్ టు -3. అర్థమైందా? క్యాలిక్యులేషన్ చేశాను, 17 1 జా 17 3 జా 51. ఇక్కడ మనకి మైనస్ కాబట్టి ఆ మైనస్ అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి -3 అనేది వచ్చింది. ఓకే క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా x వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ అదే x y కనుక్కోవాలి, ఆ రెండు కండిషన్స్ బేస్ చేసుకొని y వచ్చేసింది. ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -3 ఇన్ ఈక్వేషన్. దేంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం, మనం సింపుల్ గా చూస్తున్నాం, ఆ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 2 ఓకే 5x - 3y ఈక్వల్ టు 24. ఓకే ఈక్వేషన్ 2 కదా. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 y బదులు ఎంత -3, అంటే 5x - 3 ఇంటూ -3 y బదులు ఈక్వల్ టు 24. ఇక్కడ చూడండి 5x మైనస్ ఏమవుతుంది ప్లస్, 3 3 జా 9 ఈక్వల్ టు 24. బాగా వినండి, నాకు y వాల్యూ వచ్చింది. ఆ y వాల్యూ ఈ రెండు ఈక్వేషన్ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఏమొస్తుంది x వాల్యూ వస్తుంది. దానికోసం నేను ఏం చేశాను, ఈక్వేషన్ 2 తీసుకున్నాను. లేదు నువ్వు ఈక్వేషన్ 1 తీసుకోవాలనుకుంటే తీసుకో, ఆ y బదులు -3 పెట్టు, ఇప్పుడు వచ్చే ఆన్సర్ వస్తుంది మళ్ళా. ఓకే ఇక్కడ చూడండి y బదులు -3 సబ్స్టిట్యూషన్ చేశాను, మైనస్ ప్లస్ అయింది, 3 3 జా 9 ప్లస్ 9 అవతల పోతే ఏమవుతుంది -9, అంటే 5x ఈక్వల్ టు 24 - 9. 5x ఈక్వల్ టు 24 లో కల్లా 9 తీసేసేయండి, అప్పుడు తెచ్చుకుందాం 14. 14లో 9 పోతే ఎంత ఉంటుంది 5 అనేది ఉంటుంది, అంటే 15. ఇక్కడ చూడండి సింపుల్ గా 5 1 జా 5 3 జా 15, అంటే x ఈక్వల్ టు ఏమొచ్చింది 3. అంటే therefore మనకి కనుక్కోవాల్సిన ఆన్సర్ లేనిది x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. therefore x ఈక్వల్ టు -3, y ఈక్వల్ టు 3. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 4.b లోని సెక్షన్ 1 లోని 6th క్వశ్చన్. ఫైండ్ ద మాడ్యులస్ 1 + i / 1 - i మైనస్ 1 - i / 1 + i. అంటే దీనికి మాడ్యులస్ అనేది చేయాలి. దానికంటే ముందర దీని పూర్తి ఆన్సర్ ఏందో కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత మాడ్యులస్ అప్లై చేద్దాం. మాడ్యులస్ మొత్తం ఆన్సర్ ఏందో మనకి √a² + b² కాబట్టి చేసేద్దాం. ఓకే సొల్యూషన్ ఇక్కడ చూడండి, మాడ్యులస్ ఫస్ట్ దీని ఆన్సర్ ఏందో కనుక్కున్నాం. గివెన్ ద i plus i by 1 plus i by 1 minus i minus 1 minus i by 1 plus i. ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. ఓకే అలాగనే ఉంటుంది 1 minus i ఇంటూ 1 plus i. ఇప్పుడు ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి a plus i అంటే ఇక్కడ సేమ్ ఉంది, అంటే a ఇంటూ a ఏమవుతుంది a² అవుతుంది, అంటే 1 plus i హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ పెట్టేద్దాం. ఇక్కడ సేమ్ ఉంది, అంటే ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1 minus i హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు a ఇంటూ a ఏమవుతుంది a² అవుతుంది, ఎందుకు ఇక్కడ సేమ్ ఉంది కదా హోల్ స్క్వేర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఏంది a ప్లస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ అనమాట ఫార్ములా ప్రకారం. ఇక్కడ చూడండి a² అంటే 1² ఆన్సర్ 1. చూడండి a² + b² 2ab ఫార్ములా వాడుతున్నాయి. ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a² + b², a² అంటే 1 ప్లస్ b² అంటే i² కదా, ప్లస్ 2ab 2 ఇంటూ a ఎంత 1, ఇగో ఇది a ఇది b, b ఎంత i, 2 1 జా 2 2 ఇంటూ i 2i డైరెక్ట్ రాసిస్తున్నాను 2i అయిపోయింది. మైనస్ ఇది a మైనస్ b ఫార్ములా ఏంది a² ప్లస్ a² రాస్తాను. a² అంటే 1² ఆన్సర్ ఎంత 1 ప్లస్ b² అంటే i² మైనస్ 2 a ఎంత 1 b ఎంత i. ఓకే 2 1 జా 2 2 ఇంటూ i 2i డైరెక్ట్ రాస్తున్నా 2i. ఓకే బై ఇక్కడ గమనిస్తే a మైనస్ b a ప్లస్ b ఫార్ములా ఏంటి మనకి a² + b² అనమాట. అంటే మనకి a² + b² అంటే ఇక్కడ b అనేది వాల్యూ లేదు, అంటే దానికి అర్థమైంది 1 ఉన్నట్టు. అవును బ్రదర్ ఏం లేకపోతే 1 అంటారు కదా, అది ఎలాగ మళ్ళీ ఇప్పుడు ఎలా 1 అవుతుంది అనుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి ib మొత్తం లేదనుకో 0,
కానీ అయ్యింది పక్కన ఏం లేదంటే ఏమన్నట్టు 1 1 అంటే ఏంది ఇక్కడ బి, అర్థమవుతుందా? అసలు ఐ బి అనేది మొత్తం లేనప్పుడే నీకు 0. అదే ఒకవేళ అయ్యిందనుకో దాని ఆన్సర్ 1 బి వాల్యూ. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి అంటే ఐలో ఉన్నప్పుడు ఆ ఫార్ములా ఏంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, ఇది బి అనేది ఐ కాదు చూడండి, అది మన కాంప్లెక్స్ నెంబర్ లో ఒక ఫార్మ్ ఏ ప్లస్ ఐబి. ఓకే, ఈ బి వాల్యూ ఇక్కడ లేదు కాబట్టి అప్పుడు బి వాల్యూ 1 స్క్వేర్ రాసేసాను అనమాట. ఓకే, ఇప్పుడు గమనియండి, మనం ఇప్పుడు ఐ స్క్వేర్ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఐ స్క్వేర్ వాల్యూస్ ఏంది మనకి -1 కదా, అంటే 1 ప్లస్ ఐ స్క్వేర్ ఆన్సర్ -1. నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఐ స్క్వేర్ ఆన్సర్ ఎంత -1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ 2i మైనస్ తర్వాత ఇక్కడ చూడండి 1 ఐ స్క్వేర్ ఆన్సర్ ఎంత -1 మైనస్ 2i బై 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 1 1 ఎంత 2. ఇప్పుడు ఏం చేయాలి 1 మైనస్ 1 ప్లస్ 2i. ఇప్పుడు ఈ మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. -1 మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 2i. ఓకే, మైనస్ చేంజ్ చేశాను బై 2. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ +1 -1 క్యాన్సల్, -1 +1 క్యాన్సల్, ఇంకేం మిగిలింది 2i ప్లస్ 2i ఏమవుతుంది 4i. డినామినేటర్ లో 2 2 1 జా 2 2 జా అంటే 2i వచ్చింది. ఇప్పుడు మనకి కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? ఏ ప్లస్ ఐబి కదా, అంటే ఇక్కడ ఐబి వచ్చింది, ఏ అనేది రాలేదు కాబట్టి 0 ప్లస్ 2i. చూడండి ఇక్కడ ఏ అనేది పూర్తిగా రాలేదు. ఓకే, ఏ అనేది పూర్తిగా రాలేదు కాబట్టి 0 అంటే ప్లస్ 2i. ఇప్పుడు ఏం చేయాలి అసలు మనము? అంటే దీని మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది 0 ప్లస్ 2i వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంది? మాడ్యులస్ చేయాలి. అంటే మాడ్యులస్ 0 ప్లస్ 2i ఫార్ములా ఏంది మనకి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, చూడండి ఫార్ములా ఇది చూడండి, రాసుకోండి దాని పక్కన. ఓకే, ఇప్పుడు మాడ్యులస్ చేస్తాం. ఫార్ములా ఏంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇదేమో ఏ, ఇదేమో బి. ఏ ఎంత 0 స్క్వేర్ ప్లస్ బి ఎంత 2 స్క్వేర్. ఓకే, ఇక్కడ 0 స్క్వేర్ ఆన్సర్ 0 ప్లస్ 2 స్క్వేర్ ఆన్సర్ 4 కదా, అంటే √4 వాల్యూ ఎంత మనకి 2. అంటే మాడ్యులస్ ఇక్కడ చూడండి మాడ్యులస్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ మైనస్ 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ ఈక్వల్ టు 2. ఓకే, నోడండి గైస్. ఓకే స్టూడెంట్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని ఎక్సైజ్ 4.b లోని సెక్షన్ 1 లో లాస్ట్ క్వశ్చన్, దీని తర్వాత సెక్షన్ 2 చెప్పడం జరుగుతుంది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. అంటే ఈ గివెన్ ఈక్వేషన్ కి నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అనేవి కనుక్కోవాలి. అంటే ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మరి జీరో వస్తుంది, ఆ జీరో అంటే ఎక్స్ వాల్యూస్ ఎన్ని వస్తాయి అంటే ఆ ఎక్స్ వాల్యూ 0 కాకుండా ఏమొస్తుంది అనేది కనుక్కోవాలి. ఒకవేళ 0 వచ్చింది అనుకో మొత్తం 0నే అనమాట ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ద మాడ్యులస్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2x. ఇక్కడ మాడ్యులస్ ఉంది. ఓకే, మాడ్యులస్ అంటే మనకి ఏంది ఫార్ములా? √a² ప్లస్ b స్క్వేర్ కదా, అంటే రూట్ ఏ స్క్వేర్, ఏ అంటే ఎంత 1, బి ఎంత -1. ఓకే, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2x హోల్ ఎక్స్ అనమాట. అంటే మనం దీనికి మాత్రం మాడ్యులస్ చేసాం, ఇంకా ఎక్స్ అలాగనే ఉందన్నమాట. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి లోపల నుంచి చూద్దాం 1 స్క్వేర్ ఆన్సర్ 1, ఇక్కడ -1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 వస్తుంది. ఓకే, అంటే ఈక్వల్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x. ఓకే, క్లియర్. ఇక్కడ గమనిస్తే మనకి 1 + 1 ఏమవుతుంది √2 అవుతుంది. హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x. ఈ ఎక్స్ ఎక్కడ నుంచి వచ్చా? ఇదేమో మాడ్యులస్, దాని ఆన్సర్ చేస్తాం, కానీ మనకు హోల్ ఎక్స్ ఉంది కదా, దాన్ని అలాగనే రాసుకుంటూ వస్తున్నాం. ఓకే, అసలు ఇక్కడ √2 ఉంది. √2 ఏమని రాసుకోవచ్చు? ఇంకా మనము ఏ ఇక్కడ చూడండి √a ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ చూడండి 1/2 గా రాసుకోవచ్చు అనమాట. అంటే √a ని a1/2 గా రాసుకోవచ్చు. అంటే √2 ఇక్కడ చూడండి మనకి 2 1/√2 అంటే x/2 అనమాట. అంటే 1/2 ఇంటూ ఆ ఎక్స్ ఏమవుతుంది 1 × x x/2 అనమాట. ఓకే, క్లియర్. ఈక్వల్ టు 2x.
ఇప్పుడు బేసులు సేమ్ ఉన్నాయి. బేసులు సేమ్ ఉన్నాయి అంటే దానికి అర్థమైంది పవర్లు కూడా ఈక్వల్ ఉంటాయి. అంటే x/2 = ax. ఓకే, క్లియర్. మనకి ఏంది x వాల్యూ కావాలి. ఇక్కడ 2 ఇంటూ s నోతలు పోతే డివైడెడ్ ఇంటూ అంటే x = 2x x/2 x అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది మనకి 2 అనేది ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది అవతల పోతే ఇంటూ అంటే x = x2. ఓకే, అంటే 2x ఇగో చూడండి నేను రివర్స్ రాసుకుంటాను. 2x ఇది ప్లస్ అవతల పోతే -x, ఇంకా అవతల ఏం లేదంటే 0. అంటే దీని మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది మనకి. ఇప్పుడు చూడండి ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది x ఉంది, x కామన్ తీద్దాం. అప్పుడు ఏం మిగులుతుంది 2 - 1 కదా = 0. ఓకే, 2 లో కల్లా 1 పోతే ఏమవుతుంది 1 ఉంటుంది కదా. 1 × 0 1 × x = 0. ఓకే, ఇక్కడనే చెప్పాల్సి ఈ x క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ నోమినేటర్ ఉంది, ఇక్కడ పైన ఉంది. అంటే x క్యాన్సిల్ అయిపోతే ఇంకా అక్కడ ఏముండదు. ఏమంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఏం లేదు. 2 ఇంటూ డివైడ్ చేసిన అవతలకి పోతే ఇంటూ అయింది. మళ్ళీ ఇక్కడ x ప్లస్ చేసిన అవతలకి వస్తే మైనస్ అయింది =0. ఇక్కడ ఏముండదు కాబట్టి ఇందులో x కామన్ తీసాను. 2 - 1 x × 1 0 x × 1 x అవుతుంది 0. అంటే x వాల్యూ 0. అంటే నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నట్టు దీనికి 0. అంటే దేర్ఫోర్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఈస్ 0. ఓకే స్టూడెంట్స్, ఇవి అన్నమాట ఆన్సర్స్. ఓకే, ఈ 7 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు సెక్షన్ 2 అనేది చెప్పడం జరుగుతుంది మా తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఓకే స్టూడెంట్స్, అదే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అన్ని వీడియోలు చేయడానికనే నేను ట్రై చేస్తాను. ఓకే స్టూడెంట్స్, నో డౌట్.